Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. Hi, hello guys. Okay, let's start the video. Okay, here నేను బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్ వెరీ స్ట్రాంగ్ బయర్స్ ఎంట్రీ. సో అందుకు నేను బయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకున్నాను. దిస్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. ఓకే, అగైన్ సెల్లర్స్ ఎంట్రీ. ఓకే, ఇక్కడ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే స్ట్రాంగ్ గా సెల్లర్స్ వచ్చారు, అగైన్ బయర్స్ ఎంట్రీ, బట్ ఇట్స్ ఎ వీక్ క్యాండిల్. ఆఫ్టర్ సెల్లర్స్ ఎంట్రీ ఇట్ మీన్స్ ఏంటంటే సెల్లర్స్ కన్ఫర్మ్ చేశారు, అట్ ద సేమ్ టైం సెల్లర్స్ ప్రెషర్ అన్నది కూడా ఉన్నది. సో అందువల్ల సెల్లర్స్ కన్ఫర్మ్ చేశారని చెప్పి నేను సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ తీసుకోవడానికి రీజన్ అన్నమాట. ఓకే, లెట్స్ సీ. Okay, this one is the winning trade. So next. Okay. Okay. ఇక్కడ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బయర్స్ ఎంట్రీ అనేది జరిగింది, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్, ఐ అగ్రీ విత్ దట్. బట్ సమ్ టైమ్స్ చూడండి, ఇలా సెల్లర్స్ వస్తున్నారంటే సెల్లర్స్ అని కాదు, సమ్ టైమ్స్ ఏం జరుగుతుంటదంటే మార్కెట్ అనేది ఇలాగ అప్ సైడ్ కూడా మూవ్ అయ్యి జస్ట్ లిటిల్ బిట్ క్యాండిల్ అనేది డ్రా చేస్తుంది మార్కెట్. బట్ మీరు ఇలాంటివి జరిగేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ట్రేడ్ కానీ మీరు లూజ్ అయితే, అంటే చూడండి సమ్ టైమ్స్ ట్రేడర్స్ అనేవి లూజ్ అవుతుంటాయి. ఎప్పుడు 100% మనం వర్కౌట్ చేసేస్తాం అని పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోకండి. ట్రేడ్స్ అనేవి సమ్ టైమ్స్ అనేవి లూజ్ అవ్వడం జరుగుతుంటాయి, అవి కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. బట్ మీ ట్రేడ్ సెనారియో అనేది రైట్ అయ్యింది అనుకోండి, నెక్స్ట్ టైం అయినా సరే మీకు అది రైట్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఓకే, ఎనీవే కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ స్ట్రాంగ్ బయ్యర్స్ వచ్చారు, బట్ here is the selling pressure, seller strong గా ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ వచ్చారు ఆఫ్టర్ కన్సల్టేషన్స్ తర్వాత, బట్ ప్రీవియస్ గా మనం చెక్ చేసుకుంటే స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు. ఆఫ్టర్ దట్ బయ్యర్స్ ట్రై చేసిన లిటిల్ బిట్ సెల్లర్స్, అగైన్ బయ్యర్స్ వెళ్ళి అదే అంటే సెల్లర్ ఎంట్రీ పాయింట్ దగ్గరే బయ్యర్స్ క్లోజ్ అయ్యారు. సో డెఫినెట్ గా సెల్లర్స్ అనేవాళ్ళు రావాలి. సో దట్స్ వై నేను ఈ ట్రేడ్ సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్.